వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. రష్యా నౌకాదళం నుంచి ప్రపంచ దేశాలను వణికించే భారీ అణుసమర్థ నౌక సముద్రంలోకి అడుగు పెట్టబోతోంది. దశాబ్దాలుగా సేవలకు దూరంగా ఉన్న అడ్మిరల్ నకిమోవ్ అనే కిరోవ్ క్లాస్ బ్యాటిల్ క్రూజర్ను బిలియన్ల కొద్ది డాలర్ల ఖర్చుతో అత్యంత ఆధునికంగా పునర్నిర్మించింది మాస్కో. ప్రస్తుతం సముద్రంలో ట్రయల్స్ జరుపుకుంటున్న ఈ అణు రాక్షసిపై స్టోరీ చూద్దాం. ప్రపంచ సముద్ర రాజకీయాలలో మునుపెన్నడూ లేని విధంగా రష్యా తన నౌకాదళ బలాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమైంది. దాదాపు 28,000 టన్నుల భారీ నీటి విస్థాపన సామర్థ్యం కలిగిన రష్యా అణుశక్తి యుద్ధనౌక అడ్మిరల్ నకీమోవ్ పునర్జన్మ ఎత్తి మళ్లీ జలాలలోకి దిగింది. సోవియట్ యూనియన్ హయాంలో సముద్రంలో రారాజుగా వెలిగి ఆ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు యాక్టివ్ సర్వీస్కు దూరంగా మూలన పని ఉన్న ఈ నావను రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త ప్రణాళికతో తిరగరాసింది. ఈ భారీ నౌకను పునర్నిర్మించేందుకు రష్యా రక్షణ శాఖ ఏకంగా బిలియన్ల కొద్ది డాలర్లను నీళ్లలా ఖర్చు చేసింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ బిగ్ మోడర్నైజేషన్ ప్రోగ్రాం ద్వారా సర్వాంగ సుందరంగా ఒక తిరుగులేని మిలిటరీ కోటాగా ఈ బ్యాటిల్ క్రూజర్ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ రష్యన్ రాక్షస అణునౌక సముద్రంలో తన నౌకాయాన వేగం, ఆయుధాల పనితీరును పరిరక్షించుకునేందుకు తుది విడత సీ ట్రయల్స్ను వేగవంతంగా జరుపుకుంటుంది. సముద్ర గర్భంలో దాక్కునే జలంతర్గాములను, ఉపరితలంపైన దూసుకొచ్చే శత్రు నౌకలను ఏకకాలంలో తుత్తునీయులు చేయగల అద్భుతమైన సామర్థ్యాన్ని ఈ నౌక స్వంతం చేసుకుంది. ఈ అణు సమర నౌక రీఎంట్రీ వెనుక అత్యంత శక్తివంతమైన రష్యా వ్యూహాత్మక అడుగులు ఉన్నాయి. ఒకవైపు ఉక్రెయిన్తో యుద్ధం క్లిష్ట దశలో కొనసాగుతూ ఉండడం, మరోవైపు మాస్కోకు పాశ్చాత్య దేశాలకు మధ్య సంబంధాలు దెబ్బతినడంతో ఈ పరిణామం ప్రపంచ రక్షణ నిపుణుల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా రష్యాపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న వేళ తాము దేనికి తగ్గబోమని నిరూపించేందుకే మాస్కో ఈ నౌకను సముద్రంలోకి దించింది. అమెరికా, నాటో కూటమి దేశాల హెచ్చరికలను లెక్క చేయకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా పర్యవేక్షించి ఈ అణు నౌకను సకల ఆయుధ సంపత్తులతో సిద్ధం చేయించినట్లు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 21వ శతాబ్దపు అత్యంత సంక్లిష్టమైన ఆధునిక పోరాట వాతావరణంలో ఎలాంటి క్లిష్టమైన సవాళ్లనైనా తట్టుకునేలా ఈ నావ ఆయుధ సంపత్తిని పూర్తి స్థాయిలో అప్గ్రేడ్ చేశారు. శత్రువుల రేడార్లకు చిక్కకుండా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్లే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జిర్కాన్ హైపర్సోనిక్ మిసైళ్లతో ఈ నౌకను అమర్చడం పాశ్చాత్య దేశాలకు పెద్ద సింహస్వప్నంగా మారింది. జిర్కాన్ మిసైళ్లతో పాటు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూతల లక్ష్యాలను ఎంతో ఖచ్చితత్వంతో ఛేదించే లాంగ్ రేంజ్ స్ట్రైక్ క్షిపణులను కూడా ఇందులో పొందుపరిచారు. అంతేకాకుండా శత్రువుల విమానాలు లేదా డ్రోన్ దాడులను గాల్లోనే నాశనం చేసే అత్యున్నత శ్రేణి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ప్రత్యర్థి నౌకల కమ్యూనికేషన్ నెట్వర్క్ను పూర్తిగా నిలిపివేసే హైటెక్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్లను ఇందులో ఏర్పాటు చేశారు. రష్యా కేవలం తన సొంత తీర ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచంలోనే ఏ మూలనైనా సరే తన సైనిక ప్రాబల్యాన్ని ప్రదర్శించగలదని చాటి చెప్పడమే ఈ రష్యన్ మెగా ప్రాజెక్టు వెనుక ఉన్న మూల ఉద్దేశం. భూగోళంపై ఏ మూలైనా తన అణు సామర్థ్యంతో దాడి చేసే స్థాయికి ఈ నౌకను తీసుకురావడం ద్వారా రష్యా నౌకాదళం తన పాత వైభవాన్ని మళ్లీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా భవిష్యత్తులో నూతన ఇంధన వనరుల కేంద్రంగా మారబోతున్న ఆర్కిటిక్ ప్రాంతంలో ప్రస్తుతం నాటో తన బలగాలను, ఉనికిని వేగంగా విస్తరిస్తుంది. ఇలాంటి తరుణంలో పాశ్చాత్య దళాల కంటే ఒక అడుగు ముందే ఉండి ఆర్కిటిక్ సముద్ర ఉపరితలంపై రష్యా తన అప్రతిహత సర్వాధిపత్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా రష్యా తన నౌకాదళంలోకి ఈ అణు యుద్ధ నౌకను ఒక ప్రధాన ఆయుధంగా మలుచుకుంటుంది. మొత్తానికి అడ్మిరల్ నకీమోన్ రీ ఎంట్రీతో రష్యా నౌకాదళం మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. జిర్కాన్ హైపర్సోనిక్ క్షిపణులు, అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో ఈ అణు యుద్ధ నౌక సముద్ర యుద్ధ సమీకరణాలను మార్చగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, నాటోతో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రీ ఎంట్రీ ప్రపంచ భద్రతా సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.